ఓ అనే ఆంగ్ల అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అంటే ఉదాహరణ చెప్పంటే ఓంకార్, ఓబులేసు ఈ విధంగా అనమాట. ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి బలాలేంటి, బలహీనతలేంటి అని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ప్రధానంగా చేద్దాం. ఓ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ప్రధానంగా వారి జీవితంలో హఠాత్తుగా గొప్ప ఉన్నతికి వెళ్ళడం కానీ, అంటే మంచి స్థాయికి వెళ్ళడం కానీ, లేదా మంచి స్థాయి నుంచి హఠాత్తుగా కిందకి పడిపోవడం కానీ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే వీరు కష్టపడి ఒక మెట్టు ఎక్కుతూ వెళ్తే కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా జారి కింద పడిపోవడం, లేకపోతే ఒకేసారి లిఫ్ట్లో అయితే మనం వేగంగా వెళ్తామో ఆ విధంగా ఉన్నత స్థానానికి ఎదిగిపోవడం వీరి జీవితాల్లో మనం ఎక్కువగా కూడా గమనించవచ్చు. తమ పతనాన్ని తామే శాసిస్తారు, తమ పతనానికి తామే కారకులవుతారు, తమ ఉన్నతిని కూడా తామే శాసిస్తారు, తమ ఉన్నతికి కూడా తామే కారణమవుతారని చెప్పవచ్చు. అంటే కింద పడ్డ పైకి లేచిన మామూలుగా కూడా ఏంటంటే మనం ఏం చేస్తుంటాం, మనకి ఏదైనా నష్టమో కష్టమో వస్తే నా వల్ల ఇలా జరగలేదు, పలానా వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపేస్తుంటాం. అలా కాకుండా ఈ ఓ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వారు ఏంటంటే తమ ఉన్నతికి తామే కారణమని, తమ పతనానికి కూడా తామే కారణమని విశ్వసిస్తారు. అదేవిధంగా కూడా వీరు మాట్లాడతారని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తుల్ని తమకు జరిగిన అపజయాలకి కానీ జయాలకు కానీ బాధ్యతలు చేయరు, రెండింటినీ కూడా సరిసమానంగా స్వీకరిస్తారు. దానికి కారణం నేను ఈ విధంగా ఆలోచన చేయబట్టి నాకు జరిగిందని చెప్పి కూడా నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం కూడా అదిగి ఉంటుంది. ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా వీరు మంచి స్థాయిలోంచి కిందకి పడ్డారనుకుందాం, వెంటనే మళ్ళీ బంతి కన్నా వేగంగా పైకి లేచి మళ్ళీ అంత స్థాయి కన్నా కూడా పై స్థాయికి ఎదిగే ప్రయత్నం కూడా వీరు చేస్తుంటారు. అదేవిధంగా అక్కడి నుంచి కింద పడ్డారనుకోండి మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి గెలుపోటములు జయాపజయాలు రెండూ కూడా వీరి జీవనంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ధైర్యం మాత్రం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ధైర్యంగా సాహసంగా ఉండాలి. మనం అనుకునేది సాధించాలంటే ధైర్య సాహసాలే మనకు ఆయుధాలు అని చెప్పి నమ్మే వ్యక్తులుగా కూడా వీరిని మనం ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక నా జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థం అవ్వకూడదు, ఈ కుటుంబానికి కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఉపయోగపడాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు కానీ వీరి యొక్క ప్రణాళికలు కానీ అధికంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా సొంత లాభం చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎలా, సొంత లాభం కొంత కాదనడం లేదు, అలా అని చెప్పేసి సంఘానికి ఉపయోగపడే పనులు కూడా కొన్ని చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగిస్తూ అటువైపు ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఇటువంటి వారంటే వీరికి ప్రాణంగా ఉంటుందని చెప్పొచ్చు. వారి కోసం ఎంతటి త్యాగాలైనా చేయడానికి కూడా సిద్ధపడిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మనందరం కూడా కలియుగంలో ఉంటున్నాం కాబట్టి మన కుటుంబ సభ్యులు కానీ అన్నదమ్ములు కూడా వారి స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కొంతవరకు వీరు మంచి చెడ్డ అంటాం కదా, అది గమనించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదని చెప్పొచ్చు. అందరినీ ఆకర్షించాలి, 10 మంది కూడా నన్ను చూడాలి, 10 మంది కూడా నన్ను గౌరవించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా కొనసాగుతుంది. దీనికోసం కొన్ని సందర్భాల్లో డబ్బు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా వీరు భయపడరు, బాధపడరని చెప్పొచ్చు. ఎలాగైనా సరే 10 మందిని నేను అట్రాక్ట్ చేయగలగాలి, 10 మంది నన్ను గుర్తించే స్థాయికి వెళ్ళాలి, నేను ఆ స్థాయిలో నిలబడాలి అన్న వైపుగా వీరి ఆలోచన విధానం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా వీరికి చాలా అధికంగా ఉంటాయి. అంటే వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా వీరి యొక్క పలుకుబడి చూస్తే చాలా పై స్థాయి అధికారులతోటి, పై స్థాయి నాయకులు అంటాం కదా, రాజకీయ నాయకులు, అటువంటి వారితో బాగా అధికంగా ఉంటుంది. వారితో కలసమిలిసి తిరగడం, ఎక్కువగా వారితో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయడం చేస్తుంటారు. అకస్మాత్తుగా అంటే రాత్రికి రాత్రి ఉన్నతిని ఎలాగైనా సాధించాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఆవేశంగా ముందుకు దూసుకుని వెళ్ళడం వల్ల కూడా కొంతవరకు వీరి జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతి సాధించాలి, ఉన్నత స్థానానికి ఎదగాలి అని చెప్పి కోరుకోవడం తప్పు కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.